వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం నుంచి ఉపాధి హామీ పథకంపై పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. మొదటి పోస్ట్ కార్డుని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి పంపించారు. రెండో పోస్ట్ కార్డుని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని పోస్ట్ కార్డులపై రాశారు. గత ఏడాది 30,000 కోట్ల బడ్జెట్ కోత విధించడంతో ఉపాధి కూలీలకు పని తగ్గాయని మంత్రి ఆరోపించారు. మండలానికి వస్తే నాకు తెలుసు గుండెలతో చింతలతో నేను కూడా చాలా సార్లు వచ్చిన గుడ్డలు ఎప్పుడు వచ్చినా మా అక్కయ్య గుండెలు గింజలు పట్టుకొని నా ఊరు బాగు చేయవాలని ఏ అక్కడ ఏ చెల్లె అన్నా ఇలా గుండెలు గింజలు పెట్టుకుని రోడ్డు మీద అవకాశం లేదా ఒకసారి ఇది చేసుకోండి. పాత అక్కలు పెంచుతారు అవస్థ కొత్త కూడా వచ్చినట్టు మంచిగా ఇంతకే నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కేసీఆర్ డ్రైవర్లో 40,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారా ఒకసారి మనం దిగి చేసుకోవాలి. ఎదురు పెట్టుకోవాలి. ఎకరాన 10,000 ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, అంతగా వేరే రాష్ట్రాల్లో కూడా ఎకరాలు 3,000 నుంచి 5,000 ఇస్తాను కష్టపడ్డారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది 5,000 కంటే ఎక్కువ ఇవ్వద్దండి. 6,000 నీళ్లు ఉన్నాయి. ఈ మండలానికి